ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విధానాలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు వీటికన్నా వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశాల చుట్టూనే ఎక్కువగా చర్చ సాగుతోంది. అందులోనూ విపక్షం మీద అధికార కూటమి నేతలు గురిపెట్టినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అంటే క్రిమినల్స్ పార్టీ అని నేరుగా ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న రౌడీలు, గూండాలు అంటూ నేరుగా ఉప ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమం నుంచే వార్నింగ్లు ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీని గొడ్డలి పార్టీ అంటూ మాట్లాడని కూటమి నాయకులే లేరు. అంటే వైఎస్ఆర్సీపీ అంటే ఒక క్రిమినల్స్ పార్టీ, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు అనే తీరున చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. చిత్రీకరించి అని మనం ఎందుకు అనాలంటే వాస్తవ డేటా భిన్నంగా ఉంది. అధికారిక లెక్కలు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకి విరుద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీని క్రిమినల్స్ పార్టీగా చెప్తుంటే లెక్కలు అందుకు చాలా పూర్తి భిన్నమైనటువంటి వ్యవహారంగా మనకు కనిపిస్తుంది. ఇందుకే అధికారిక డేటా ఏం చెప్తుంది? ఈ డేటా ఏడీఆర్ సేకరించినటువంటి సమాచారం. ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎన్నికల సందర్భంగా సమర్పించినటువంటి అఫిడవిట్లను ఎనాలిసిస్ చేయడం ద్వారా వచ్చినటువంటి సమాచారం. ఈ సమాచారం ప్రకారంగా ఇప్పుడు 174 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సమాచారం మన దగ్గర ఉంది. ఇందులో టీడీపీ 134, జనసేన 21, వైఎస్ఆర్సీపీ 11, బీజేపీ 8. ఈ 174 మంది ఎమ్మెల్యేల క్రిమినల్ కేసుల వాళ్ళ మీద ఉన్నటువంటి నేరాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే 134 మందికి గాను 115 మంది మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే మొత్తంగా 86% మంది టీడీపీ ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇదే లెక్క మనం కింద చూస్తే జనసేనలో 21కి 10 మంది అంటే 48% మంది క్రిమినల్ కేసుల్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ 11 మందికి గాను 6 అంటే 55% మంది క్రిమినల్ కేసుల్లో ఉన్నారు. బీజేపీలో 8కి 7 88% మంది క్రిమినల్ కేసుల్లో ఉన్నారు. అంటే సంఖ్య రీత్యా టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది ఉంటారు. కానీ పర్సంటేజ్ చూస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది 88% మంది క్రిమినల్ కేసుల్లో ఉంటే టీడీపీ దాదాపు సమానంగా 86% మంది క్రిమినల్ కేసుల్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ, జనసేన దాదాపుగా 48 జనసేన, 55 వైఎస్ఆర్సీపీ ఉన్నారు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కూటమిలో ఉన్నారా, వైఎస్ఆర్సీపీలో ఉన్నారా? లెక్కలు చూడండి, డేటా. దీనికన్నా మించి తీవ్రమైన క్రిమినల్ నేరాలు అంటే అత్యాచారాలు, హత్యాయత్నాలు ఇలాంటి కేసులు ఎదుర్కొంటున్నటువంటి నేతల డేటా చూస్తే తెలుగుదేశం పార్టీలో 134 గాను 82 మంది అంటే 61% మంది తీవ్రమైన నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళగా తేలుతోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న సగం మంది కన్నా ఎక్కువ మంది తీవ్ర నేరగాళ్ళు అని అఫీషియల్గా అఫిడవిట్లో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఏడీఆర్ చెప్తోంది. ఇదే జనసేనకు వచ్చేసరికి 33% మంది, వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి 36% మంది, బీజేపీకి వచ్చేసరికి 63% మంది. అంటే ఇప్పుడు క్రిమినల్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నట్టు, ఏ పార్టీలో ఎక్కువ మంది ఉన్నట్టు? 61% మంది తీవ్ర నేరాలకు పాల్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు క్రిమినల్స్ అన్నట్ట, లేకుంటే 36% మంది క్రిమినల్స్ తీవ్ర నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళున్న వైఎస్ఆర్సీపీ క్రిమినల్స్ పార్టీ అన్నట్ట? అంటే చూడండి, ఏదైనా ఒక పార్టీగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళగా తమకున్న మీడియా శక్తి సామర్థ్యాలతో ఒక పార్టీ మీద ముద్రయ్యాలి, ఒక పార్టీని క్రిమినల్స్ పార్టీగా చిత్రీకరించాలి అని పదే పదే చెప్పడం ద్వారా పబ్లిక్ని నమ్మించే ప్రయత్నం జరుగుతుందా, కాకుంటే వాస్తవ లెక్కల్ని చాటుతుందా? ఎంత ఆశ్చర్యంగా చూడండి. తెలుగుదేశం పార్టీ ఏమో వైఎస్ఆర్సీపీని క్రిమినల్స్ పార్టీ అంటుంది, కానీ లెక్కలు చూస్తే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, తీవ్ర నేరాలకు పాల్పడినట్టుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే నేరగాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ ఎదుటి పార్టీని నేరస్తుల పార్టీ అనే తీరున నిందించే ప్రయత్నం చేస్తున్నటువంటి వైనం చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఈ లెక్కలేమి మనం సృష్టించింది కాదు, ఇది ఏడీఆర్ సేకరించిన డేటా.
ఏడీఆర్ ఏమి తనకు తానుగా క్రియేట్ చేసింది కాదు. అది మళ్ళీ ఎమ్మెల్యేల అందరి అఫిడవిట్లను ఎనాలిసిస్ ద్వారా సేకరించినటువంటి సమాచారం. మీరైనా అధికారికంగా ఏడీఆర్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ డేటా చూడొచ్చు. దీని మీద మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఎవరు క్రిమినల్స్ పార్టీగా ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది. అయితే ఇలా నేరాలు ఎదుర్కొంటున్నారనో, ఇలా కేసులు ఉన్నాయనో, కేసులు ఉన్నంత మాత్రాన వాళ్ళంతా నేరస్తులను చెప్పడానికి ఎక్కడా లేదు. ఎందుకంటే రాజకీయంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్ష పార్టీ మీద భారీ స్థాయిలో కేసులు బనాయించడం, అయిన దానికి కాని దానికి కూడా కేసులు పెట్టి వేధించడం అనే ప్రక్రియ చాలా కాలంగా మన రాజకీయాల్లో నడుస్తుంది. ఆ క్రమంలోనే ఎక్కువ కేసులు ఉంటే ఉండొచ్చు. అయినంత మాత్రాన ఎదుటి పార్టీని క్రిమినల్స్ పార్టీగా నిందించే ప్రయత్నం చేస్తున్నప్పుడు తమ దగ్గరున్న గురువింద గింజ మాదిరి కాకుండా తమ గుట్టు కూడా ఒకసారి తెలుసుకుంటే ఎవరికైనా అర్థమవుతుంది అన్నది మాత్రం వాస్తవం.